హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. సాయంత్రం పూట వేడివేడిగా, కారంగా ఏవన్నా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి బఠానీ చాట్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సేమ్ బయట తీసుకునే బఠానీ చాట్ టేస్టే ఉంటుందండి. ప్రిపరేషన్ టైం కూడా పావుగంటలోపే అయిపోతుందండి. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఏదోటి చేసి పెడతా ఉండాలి. అసలే క్లైమేట్ చల్లగా ఉంది. వేడివేడిగా ఏదోటి తినాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీ ఫేవరెట్ అయిపోతుంది. పావుగంటలోపు బఠానీ చాట్ ఎలా అయిపోతుంది అని అనుకుంటున్నారు కదా! ఈ బఠానీని మనం పచ్చి బఠానీతో ప్రిపేర్ చేస్తామండి. ఇంకా లేట్ చేయకుండా ఈ బఠానీ చాట్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. బఠానీ చాట్ కోసం ఇక్కడ 1 కప్ వరకు పచ్చి బఠానీని తీసుకున్నానండి. మీరు ఎండు బఠానీ కనుక తీసుకున్నట్లయితే ఆ బఠానీని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలా బఠానీని కుక్కర్‌లో యాడ్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత దానిలోకి అవి ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఎక్కువ వద్దు. తర్వాత లైట్‌గా పసుపు, దానితో పాటు లైట్‌గా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అదే మీరు పచ్చి బఠానీ నానబెట్టి తీసుకున్నట్లయితే 6 విజిల్స్ అన్నా రావాలండి. కుక్కర్ చల్లారిన తర్వాతండి ఇలా బఠానీని చెక్ చేస్తే ఈజీగా మనకి మెత్తగా అయిపోవాలి. మీరు ఎక్కువ విజిల్స్ ఏయించేస్తే మరీ పేస్ట్‌లాగా అయిపోతుంది. 2 విజిల్స్ అయితే సరిపోతుంది పచ్చి బఠానీ కాబట్టి. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో లైట్‌గా ఇలా మెదుపుకోవాలి. మరీ ఎక్కువగా మెదుపుకోకూడదండి. లైట్‌గా మెదుపుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో పసుపు, అలానే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలనేది చాలా త్వరగా సాఫ్ట్ అయిపోయి త్వరగా మగ్గిపోతాయండి. పచ్చిమిర్చి ఇక్కడ 1 వరకు తీసుకున్నా, అలానే ఉల్లిపాయ మీడియం సైజుది 1 వరకు తీసుకున్నానండి. చూసారు కదా! ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం బాగా దగ్గర పడిపోయిన తర్వాత దానిలోకి ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ముగ్గిన టొమాటోలో మీడియం సైజుది 1 వరకు తీసుకున్నానండి. టొమాటో ముక్కలతో పాటు పావు టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఓన్లీ టొమాటో ముక్కలనే కదుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 3 నిమిషాల వరకు కదపకండి. ఇది 3 నిమిషాల తర్వాత చూడండి మనకి టొమాటో ముక్కలనేది కూడా చాలా త్వరగా సాఫ్ట్ అయిపోయాయి. టొమాటో ముక్కలు వేసేసి ఎలా పడితే అలా కలిపేస్తే కనుక అవి మగ్గడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా ఇలా మధ్యలో వేసుకొని ఒక 3 నిమిషాలు మూత పెట్టేసుకుంటే చాలా త్వరగా మగ్గిపోతాయి. చూడండి టొమాటో ముక్కలనేది ఎంత సాఫ్ట్ అయిపోయాయో. ఇప్పుడు ఒకసారి కర్రీ మొత్తం బాగా కలుపుకొని దానిలోకి హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో ధనియాల పౌడర్, పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో మిరియాల పౌడర్, అలానే హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో కారం కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఈ పౌడర్స్ అన్నీ బాగా కర్రీకి పట్టేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి ఉడికించి పెట్టుకున్న బఠానీ ఉన్నాయి కదా! వాటిని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్‌తో పాటు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకు సరిపోయిందండి ఉప్పు అనింది. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి. కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఈ గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి మనకి గ్రేవీ అనేది బాగా దగ్గర పడిపోయింది కదా! ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది. కొంచెం లైట్‌గా పలచగా ఉన్నప్పుడే దించేసుకోండి సరిపోతుంది. మనకిది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సగం నిమ్మ చెక్కను కూడా పిండేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని చాట్‌ని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇలా పైన టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలానే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చూడ్డానికి బావుంటుంది. తినేటప్పుడు కూడా సూపర్ ఉంటుంది కదా! అంతేనండి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే బఠానీ చాట్. దీనిలో కొంచెం టొమాటో కెచప్ యాడ్ చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది కదా! చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! టేస్ట్ అయితే భలే వచ్చింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.